నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. అరెస్ట్ల పరంపర, మనం దీన్ని ఎలా చూడాలి అసలు? ఫస్ట్ వల్లభనేని వంశీతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాలా రెడ్ బుక్ లో ఇంకా పేర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అధికార ప్రతినిధులతో సహా వాళ్ళ పేర్లు ఉన్నాయి. వల్లభనేని వంశీ తర్వాత మనకి అతను ఎవరు, పోసాని కృష్ణమురళి, సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి వాళ్ళందరినీ ఎవరినైతే అరెస్ట్ చేయాలో రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి అంటున్నారు. ఓకే, అసలు ఈ అరెస్ట్ల పరంపర ఏంటి? దేనికి అంటే ఒక మనిషిని అరెస్ట్ చేయడానికి ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలు కానీ, లేదు అంటే ఒక మనిషిని అరెస్ట్ చేయడానికి అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ని కూడా అక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా? దీన్ని ఎలా చూడాలంటే రెడ్ బుక్ దాని సారాంశం ఎన్ని చర్చించిన అవసరం కాకుండా పల్లెనోడు పిల్లతల గొరికేయడం సాంస్థ కింద చూడాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చుని 6 నెలలు సాయం చేసి మూలలో ఉన్న ముస్లింని పొడిచాను అన్నట్టు ఈ రాజకీయ సన్యాసం చేశాను, నాకు దీంతో సంబంధం లేదు, తప్పు ఒప్పు ఇదైంది. రాఘవేంద్ర రాయబారం తర్వాత జరిగిన కార్యక్రమం కింద అభివర్ణించినా సరే మళ్ళీ అరెస్ట్ అన్న ఉపద్రవం వస్తే జీవిరెడ్డి రాజీనామాని ఏమి కాకుండా యాక్సెప్ట్ చేసిన దాన్ని కప్పిపుచ్చడానికి పోసాని కృష్ణమురళి అరెస్ట్ కింద చూడాలి. ఈవెన్ ఈ ఎవరైతే వంశీ అరెస్ట్ని చూసుకుంటే అతను టెన్యూర్ అంతా ఎమ్మెల్యేగా గెలిచింది అంతా తెలుగుదేశం ఆయనలోనే. ఏ దరిద్రగొట్టు పనులు ఏం చేసి చచ్చాడన్నా తెలుగుదేశం ఆయనలోనే చేసి చచ్చాడు. ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు, గుండు గీసి ఇంట్లో కూర్చోబెట్టారు. దీన్ని పట్టుకొచ్చి అదేదో సమస్య కిందంటే మీ సమస్య అది మీరు పరిష్కరించుకోండి, మాకేట బంధంలో దానికి సంబంధం. అలా నోడు తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో పనిచేసే టైపిస్ట్ గారిని తీసుకొచ్చి ఆడు కంప్లైంట్ అంటే మెజిస్ట్రేట్ గారి ముందు ఆయన ఒప్పుకున్నాడు, నేనేం చేయలేదు సార్, నేను కంప్లైంట్ నాకు సంబంధం లేదన్నాడు. విత్డ్రా అయిపోయిన కేసుకి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కొత్త కేసులు పెట్టి దోపిడీలు, కాలువలు దవ్వించాడు, అల్లరి ఈడెత్తేసాడు, చట్ట ఎత్తేసాడు. అంటే అన్ని అధికారం ఉన్నప్పుడు చేశాడు. అధికారం మీ ఆయనలోనే ఎమ్మెల్యే కింద ఉన్నాడు, అధికార దర్పంతోనే అతను పని చేశాడు. ఈసారి ఇంట్లో కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు ఈ కేసుకి దానికి సంబంధం ఏంటి? ఇంట్లో కూర్చుంటే అరెస్ట్ అవుతారా? అదే కదా దాని అర్థం. ఆ మయోం పూజలో ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరు పేర్లు రాసుకుంటారు, మీరు ఒకరి తర్వాత ఒకరికి మీకే వాచిపోతుంది. మొదటిసారి వచ్చిన పోటీ చోటు పెళ్లి చూపులు చూసినట్టు రెండోవాడిని ఇంకోటి చూసి పట్టుకుపోతున్నాడు. నెక్స్ట్ మూడోవాడు ఎవడున్నాడు ఆయన ఎత్తుకెళ్ళిపోతారు, అంతకన్నా ఇంకేం లేదు అక్కడ. మై హోమ్ పూజ టార్గెట్ అనుకోవచ్చు. ఇది ఫస్ట్ వంశీని అక్కడే ఎత్తారు, తర్వాత పోసాని కృష్ణమురళిని అక్కడే ఎత్తారు. ఇంకేముంది దాంట్లో? తర్వాత సజ్జల రామకృష్ణ మాధవ్ ఉన్నాడు కదా అక్కడ, గోరంట్ల మాధవ్, నోటీసులు ఇచ్చారు, ఎత్తుకెళ్తారు. ఏముంది దాంట్లో? ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మాట్లాడింది తప్పు ఆడపిల్లల పట్ల, ఇంట్లో చిన్నపిల్లల పట్ల. నేను చెప్తున్నా, మీకు చేతన అయితే డైరెక్ట్ గా మీ కేసు ఎట్టి ఈ కేసు మీద పవన్ కళ్యాణ్ మనోభావాలు గాయమే, నేనే కంప్లైంట్ ఇస్తున్నాను, కేసు పెట్టమను. ఎక్కడో ఊరవతలు ఎక్కడో ఉన్న అతనికి మనోభావాలు గాయమయ్యి నా మనోభావాలు గాయం అవడం వల్ల ఇవాళ నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి 17 ప్రాంతాల్లో పెడితే అసలు కన్నా కొసరు విషయాలే కదా. ఆర్జీవి కూడా సేమ్ అంతే. ఎవరైనా అవునండి, ఆర్జీవి అవునండి, పోసాన అవునండి. ఈ సినిమా వాళ్ళకి అసలు రాజకీయాలు ఏంటి తెలుసా? వాళ్ళకి అసలు మామూలుగానే ఎడితేది. అలా కూడా తెగరవాడు. నన్ను ఇంకో ఛానల్ అడిగాడు నన్ను, పోసాని కృష్ణమురళికి సజ్జల భార్గవ ఇద్దరు స్క్రిప్ట్లు ఇస్తే మాడాను. మరి ఈ పడతానికి ఆడ శ్రావణ మాసం దిక్కుమాల సినిమా తీసుకుని మన ప్రాణాలు ఉద్ధరించినాడు, వీడికి కూడా స్క్రిప్ట్ రాసి ఇవ్వాలన్నది ప్రశ్న. ఇంకా మొఖానికి పిహెచ్డీ ఏదో చేశాడు, దగ్గర పిహెచ్డీ తీసేసి ఇవ్వలేదు, కానీ ఎంఫిల్ అయితే అయింది. స్కాలరే, సినిమాలకు అడ్డవేరు పెట్టకథలు రాసింది లైఫే. ఈ కూడా స్క్రిప్ట్ ఇవ్వాలంటే ఇంకెందుకు? అంటే లేట్ ఆవ్యాసంలో పెద్దానికి సజ్జల భార్గవాన్ని తీసుకొచ్చి అందులో అరెస్ట్ చేసేస్తున్నాం, కానీ ఇలా కడుపుమడి చాలా ఎన్నో వాళ్ళందరితోనూ ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ఇంకొకటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది సార్. ఇక్కడ ఇంకొకటి ఏమీ లేకుండానే అప్పుడు ధూళిపాల ధూళిపాల నరేంద్ర ఆయన్ని కూడాను డైరీ విషయంలో కక్ష సాధింపు చర్యల కోసమే చేశారు, దానికోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటున్నారు. నిజమే అంటారా? కక్ష సాధింపు చర్యలు ఇవి. వాళ్ళు ఏం తక్కువ కాదు, ఇల్లు ఏం తక్కువ కాదు. ఏమని మాడాలి? ఇసుక తక్కడే పేడ తక్కడే ఏడు చర్చించమంటారు మమ్మల్ని. వాళ్ళకి 150 ఇచ్చారు, వీళ్ళకి 124 ఇచ్చారు. ఇద్దరు అదే పని చేస్తే ఏమవుతుంది లాస్ట్కి? ఎవరి పని చేయండి రా బాబు అంటే ఆ పని తప్ప అసలు పనులు కన్నా పనికి పనులు చేస్తే. ధూళిపాల నరేంద్ర నిజంగా కక్ష సాధింపు చర్య అంటారా? ఆ టైంలో గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం, అందులో రైటు రాంగు అన్నది ఇప్పుడైతే దాన్ని వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఆ టైంలో అది నేనేం జస్టిస్ చౌదరిని కాదు, పొలిటికల్ వెంజెంటాలో అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో వాట్ ఎవర్ ఆర్ బీన్ డిమాండెడ్, ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంది అంతే. ఇవి కేసులు ఇప్పుడు ఉదాహరణకు అచ్చెన్నాయుడు అయితే ఈఎస్ఐ కేసు, అది రాష్ట్రానికి సంబంధం లేదని కౌంటర్ ఇవ్వకుండా
బండారు దత్తాత్రేయ చేసిన పనికి ఎత్తి కొదేసేసారు. వాళ్ళైతే బీజేపీలు తీసుకెళ్లి గవర్నర్ చేసేసారు. అది రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణలో మంత్రులకి వాళ్ళకి ఏం ఉపద్రవం పడలే, కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్స్కి వాళ్ళకి దండం అంది ఈఎస్ఐ స్కామ్. అక్కడ అచ్చెన్నాయుడికి ఇటు తిప్పి తిప్పి రాజకీయ నాయకుడిని ఉన్నవాడిని ఆ బీజేపీ వాడు ఆడించాలి కాబట్టి అచ్చెన్నాయుడిని తీసుకొచ్చారు. సింపుల్ అది. అలాంటి విషయాల్లో మాట్లాడితే దాని మీద చర్చ పెట్టమని మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాని అచ్చెన్నాయుడికి ఆరోగ్యం పోలేదా, ఇలా అంతులేని కాదు జయప్రద స్టోరీ చెప్పమంటే నాతో కాదు. సింపుల్ చెప్తున్నా. ఆ రోజు ఆరోగ్య పరిస్థితుల్లో సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ చేసేలేదంటే అచ్చెన్నాయుడికి ఆరోగ్యం లేదు, ఇవాళ పోసానికి ఆరోగ్యం లేదు, ఎత్తిసారు లోపల కూర్చోపెట్టారు. ఎవరు ఏర్పడారు మనం ఏముంది. బొలారో జీపులో తీసుకొచ్చారంటే బొలారో పోలీసులకు బొలారో కాబట్టి మెర్సిడీస్ బెంజిలను లేకపోతే ఫెరారీ కార్లు ఇస్తారట. స్ట్రెచ్ లిమ్మలు వచ్చి హ్యాపీగా పడుకోబెట్టి తీసుకురండి అని చెప్పి అలాంటి ఏమైనా ఏర్పాటు చేస్తారా? పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న పోలీసు వ్యవస్థ. ఏ పొలిటికల్ పార్టీ వస్తే వాళ్ళ గేమ్లు అలా ఆడుతున్నారు. ఇందులో ఆడు రైట్ ఇటు రైట్ అని ఎవరు చర్చించగలం దాన్ని? దీస్ ఆర్ ఆల్ టిట్ ఫర్ టాట్ గేమ్స్, వేంజంట పాలిటిక్స్ అంతే. సో నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఎక్కడ సజ్జల చాలా టైం ఉంది. ముందు జోగి రమేష్, పేరుని, కొడాలని వీళ్ళందరినీ వేసుకుని తృప్తి పొంది తర్వాత లాస్ట్కి సజ్జల. సో ఖచ్చితంగా అరెస్టుల పరంపర అయితే కొనసాగనుంది అంటారు. నాకు తెలిసి సజ్జలను అయితే ఏ ప్రాతిపదిక మీద అరెస్ట్ చేస్తారు? మార్గం అంటే సోషల్ మీడియా అడవాడు చేసాడు అంటారు. కుర్రాడు చిన్నపిల్లాడు కాబట్టి చాలా టైం ఉంది ఇంకా. అదే ఈ అరెస్టుల పరంపర అంతా కక్ష సాధింపు చర్య అంటారు మీరు? అలానే మనం అనుభవం తోసిపచ్చలేము. వాళ్ళు చేశారు కాబట్టి ఇల్లు చేశారు. కక్ష సాధింపు అంటే పోసానికి కస్టమర్ల మీద కక్ష లేదు. ఏదో పేలేడు, పేలిందానికి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చి దాని మీద యాక్టివ్ మోడ్ రియాక్టివ్ మోడ్ అంటే ఓకే, అది కక్ష సాధింపు చర్య అని అభివర్ణించవచ్చు. ఎక్కడో ఎవరో అంతర్గతలు మా సంతరగాడించుకున్నాడు, ఎక్కడెవరో ఎవరో మనోభావాలు గాయ చెప్పి పోసాన్ని అరెస్ట్ చేస్తుంటే అది ఎంతవరకు సబ్బు సముచితం ఆలోచించండి. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా పోసాని కస్టమర్లను కూడా ఏదైనా ఈ తిట్లు వీటి మీద అరెస్ట్ చేశారంటే ఎవడు బాధపడం. నంది అవార్డులు ఇవ్వలేదు, నంది అవార్డు వెనక్కి ఇచ్చాడు. ఆ రోజు అందరూ కొలపోలు చౌదరి కొలపోలు ఉండి నయోదరికే ఇస్తున్నారు అన్న కాన్సెప్ట్లో అతను రిటర్న్ చేసేయడం అనేది నాకు తెలిసిన తక్కువ నాలెడ్జ్లో నాకు తెలిసిన విషయం. ఇప్పుడు ఆ మాటకు వస్తే మరి ఇదే బాలకృష్ణ గారు భారతరత్న అవార్డునే కాలు దూరితో పోల్చాడు. వాళ్ళ నాన్నగారికి అవార్డు ఇవ్వలేదని, ఎవరు మానవుడు రామారావు గారికి ఇవ్వలేదని. మరి అది తప్పు కానప్పుడు ఇదేలా తప్పు వద్దు అంటే ఇష్టమైతే ఇంగుతో సమానం. ఇదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టడం కేసు పెట్టమనండి, అప్పుడు మాట్లాడాలి. అప్పుడు పోసాని కస్టమర్లు గారు కూడా నా ఫ్యామిలీని అన్నారని ఆయన కేసు పెట్టి ఈ రెండు క్రెడిషన్స్లో గౌరవ న్యాయస్థానం ఏదో ఒకటి ఈ రైటో అని తెలుస్తుంది కదా. అది కాకుండా అదేదో కడుపులో పెట్టుకుని నంది అవార్డుల విషయంలో కేసు పెట్టి ఆ తిట్లు విషయం చర్చించమంటే ఎంత సమంజసం చెప్పు? అదేమన్నా సమంజసమా? ఇవన్నీ నిజంగా నిలబడే కేసులేనా సార్? ఏమి నిలబడతాయి? నిలబడినా నిలబడకపోయినా వాళ్ళు నిలబెట్టుకుంటారు. నందిగం సురేష్ ఎక్కడో కేసులో ఏటో తెలియదు, దానికి మొత్తానికి ఇడి తిప్పి అడి తిప్పి 150 ఉంచారు లేదా? ఈగో సాటిస్ఫాక్షన్ అంతే. ఎత్తేమో అవుట్ వేసామో లేదా అంతే. వాళ్ళ పనులు చేస్తూనే ఉంటారు. ఆ పనుల మీద ఎక్కడ చర్చనే అవ్వకుండా ఈయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేశారని పనికి మళ్ళీ చర్చలన్నీ రావాలి. తెలుగుదేశం శ్రేణుల్లో ఒక అన్సర్టనిటీ డ్రైవ్ అయింది. అన్సర్టనిటీని పాసిఫై చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ జీవిరెడ్డి ఇష్యూని పాసిఫై చేయాలంటే ఇదిగో మీరు కూడా బయటకు వెళ్తారా, ఇలాంటి అరెస్టులు మీకు తప్పవు అనే దీంట్లోని ఒక పోర్ట్రేట్ చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. అజెండా అంతే, అజెండా భయం పెడదాం. అక్కడికి అందరూ శృతి హాసన్ భయం పడ్డాను అంటారు దగ్గరలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.